ఇది కొబ్బరి ముంజల తయారీ విధానము. ముందుగా మనం ఒక కొబ్బరి బొండను తీసుకొని అందులో నీళ్ళని మనం పక్కన పెట్టుకొని ఆ లేత కొబ్బరిని ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ కొబ్బరి నీళ్ళని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని ఆ కొబ్బరి నీళ్ళ యొక్క తీపిని బట్టి అగార్ పౌడర్ అని ఉంటుంది. లేదంటే మీకు చైనీస్ గ్రాస్ అని చెప్పి షాపుల్లో దొరుకుతుంది. ఆ చైనీస్ గ్రాస్ని ముక్కలుగా చేసుకొని దాన్ని కూడా ఇందులో పెడతాం. ఎందుకనంటే ఇది చైనీస్ గ్రాస్, ఎందుకనంటే అది జెల్లీగా తయారవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇలా ఉంటుంది, మన మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని ముక్కలు చేసుకొని మనం ఈ కొబ్బరి నీళ్ళు, మరుగుతున్న కొబ్బరి నీళ్ళు వేసినట్లయితే అది చిక్కబడాలి. జెల్లీలాగా అయ్యేంత వరకు మనం పొయ్యి మీద మరిగించాలి. ఈ కొబ్బరి నీళ్ళని కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకేమి ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు. లేదంటే అగారు పౌడర్ అని చెప్పి మార్కెట్లో దొరుకుతుంది, అది ఉపయోగించిన పర్వాలేదు. కాకపోతే అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ చైనీస్ గ్రాస్ అనేది 30 రూపాయలు ఉంటుంది ప్యాకెట్. ఇది కొంచెం చిక్కబడిన తర్వాత మనము దాన్ని ఒక బౌల్లో ఈ మాదిరి జాగ్రత్తగా మనం వేసుకొని మన టేస్ట్ కోసం ఏం చేస్తామంటే ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, లేత కొబ్బరి ముక్కలు, అంటే కొబ్బరి బొండంలో మనం నీళ్ళు తీసేసాక ఉంటుంది కదా లేత కొబ్బరి, ఆ ముక్కల్ని మనం చక్కగా కొంచెం అమిర్చినట్టుగా పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని బాగా చల్లారిపోయిన తర్వాత ఒక అరగంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే చల్లారాక ఇంకా జెల్లీ ఎక్సలెంట్గా అవుతాయి. మనం ముక్కల కింద కోసుకొని మన ముంజుల కింద తయారవుతుంది. ఇది తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు చేసుకోవడానికి కానీ లేదా పిల్లలకు కానీ చాలా వెరైటీగా ఉంటుంది. చూడండి ఎట్లా ముక్కలు కోస్తుందో. ఆ ముక్కలు కోసి దాన్ని మనం అందులో వేస్తాం. ఇది కొంచెం టేస్ట్ ఉంటుంది, లుక్ బాగుంటుంది. దానికోసం అట్లా చేయడం.